జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చింది తమ ప్రభుత్వ హయాంలోని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు తాము ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెద్దపల్లికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. పంచాయతీ భవనం ప్రారంభంలో కనీసం వార్డు మెంబర్లు కూడా కొబ్బరికాయ కొట్టించలేదని మండిపడ్డారు. ₹1 కోటి నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, శ్మశాన వాటిక, సీసీ రోడ్డు ఇలా అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్టు చెప్పారు. ఇప్పటికైనా పెద్దపల్లి గ్రామానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. లేని ఎడల ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. ఉప సర్పంచ్ సకినాల రవీందర్. మా వార్డు సభ్యులను కానీ మా గ్రామ ప్రజలను కానీ ఎవరినైనా, మా సర్పంచ్ గారైనా అక్కడున్న అధికారులైనా ఎవరైనా కొబ్బరికాయ కొట్టువని ఎవరైనా వచ్చిన పెద్దలకు కూడా ఆహ్వానించలేదు. మాకు ఇంత బాధాకరమైన విషయం. అవమానపరిచిన మమ్మల్ని. మా సర్పంచ్ గారికి అయితే దున్నపోతు మీద వాన కురిసినట్టున్నది. ఆయనకు అసలు పాలన చేసే విధానం రాదు. ఎట్లా ముందుకు తీసుకుపోతాడో ఏం చేస్తాడో మాకు అర్థమయ్యే రీతిలో లేవు. మా ప్రజలు మేము ఈరోజు చాలా బాధాకరమైన విషయం, చాలా బాధపడతాను. ఇలాంటి ఇక నుండి అయినా మా సర్పంచ్ గారు ఇక నుండి అయినా మారవలసిందిగా కోరుతాను. మమ్మల్ని అందరినీ, మా గ్రామాన్ని గుర్తించి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిన్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పెద్దంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ప్రారంభోత్సవానికి విచ్చేసినాక ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ 4వ నెల 8వ తారీఖు 2023 రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉన్నప్పుడేమో శంకుస్థాపన చేస్తే, నేను ఆ 20 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు మనం ఎన్ఆర్ఐ చేసిన నుండి 20 లక్షలు మనం ఇచ్చినాం. దానికి నేనే ఇచ్చిన. అప్పుడు 2023లో ఆయన శాసనసభ్యులుగా లేడు, ఏ ప్రజాప్రతినిధిగా లేడు, నేను ఇచ్చిన అని చెప్పడం అది ఎంతవరకు సమంజసమైన విషయం. నిన్న ఎమ్మెల్యే గంట సత్యనారాయణ వస్తే వార్డు మెంబర్లు కానీ గ్రామ ప్రజలు కానీ కనీసం ఒక పిలవడం లేదు. ఆయన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి రాజకీయాలలో అంటాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి రాజకీయాలు ఉంటే గ్రామ ప్రజలను 8వ వార్డు నెంబర్ సభ్యుని నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఓపెనింగ్లో గ్రామ ప్రజలకు కానీ పాలక వర్గానికి కానీ చాలా అవమానం జరిగింది. సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ వచ్చిన ఆఫీసర్లకు కానీ ఏమాత్రం గ్రామ పాలక వర్గం అనేది అవగాహన లేకుండా చేసిళ్ళు, గుర్తించలేదు మమ్మల్ని. చేసిన పని కానీ అన్ని కానీ బుడగొట్టిళ్ళు. 6 నెలల నుండి ఎమ్మెల్యే కానీ మేము గెలిచినాక ఎమ్మెల్యే దగ్గర పోయి కలిసినప్పుడు నిధులు ఉన్నాయి, మీరు చేసుకోరి, 6 కోట్ల పనులైన ఇస్తాం అది అన్నారు. కానీ ఇంతవరకు ₹1 అనేది మా విలేజ్కి గ్రామానికి చెందలేదు. ఎవరికి అవగాహన లేదు. మా సర్పంచ్ కూడా కనీసం మరి పాలక వర్గం అంటే ఏంది, గ్రామ ప్రజలు అంటే ఏంది అనేది లేకుండా, గుర్తించకుండా ఆయన ఇష్టపూరితంగా గ్రామ ప్రజలు కానీ పాలక వర్గం కానీ ఎవరిని ఏం అడుగుదాం, ఎవరి ఆలోచన ఏందనేది తెలియకుండా ఆయన సొంత ఆలోచనలకు చేసుకుంటా గ్రామ ప్రజలను కానీ పాలక వర్గాన్ని కానీ చాలా అవమానిస్తాడు. ఇకనైనా అది కాకుండా ఏమన్నా పనులు ఉంటే గ్రామంలో ఉన్న పెద్దలను కానీ పాలక వర్గాన్ని కానీ అనుసరించి నేను చేస్తే ఏది కరెక్టు ఏది తప్పు అనేది తెలుసుకొని చేయాలని కోరుకుంటున్నా.